హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. సో ఫస్ట్లీ అందరికీ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. సో మీరందరూ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ న్యూ ఇయర్ మొత్తం మీకు మంచిగా హ్యాపీనెస్, హెల్త్, ప్రాస్పెరిటీ ఇంకా అన్నీ పాజిటివ్గానే జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో యాక్చువల్లీ న్యూ ఇయర్ అవన్నీ అంటారు, కానీ జనరల్గా నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు కొన్ని పెట్టుకుంటారు కదా, న్యూ ఇయర్ నుంచి ఇలా చేద్దాం అంటే రెసల్యూషన్స్ అలా పెట్టుకుంటారు, లేకపోతే బిహేవియర్ మార్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు, లేకపోతే ఒక డిసిప్లిన్డ్ ఒక డైట్ అలా చేసుకున్న వాళ్ళకి న్యూ ఇయర్, లేకపోతే మనలాంటి వాళ్ళకి ఇట్స్ జస్ట్ అన్ అదర్ ఇయర్ అని అనిపిస్తుంది నాకు. సో ఎనీవేస్ బట్ 2024లో నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ అవన్నీ చూసాను. మా నెగిటివ్స్ జరిగాయి అండ్ ఆల్సో పాజిటివ్స్ కూడా జరిగాయి. నెగిటివ్స్ కోసం ఇంకా మాట్లాడుకోవడం ఎందుకు, దాని నుంచి మంచి లెసన్స్ నేర్చుకున్నాను. కానీ నాకు 2024లో జరిగిన బెస్ట్ థింగ్ నీలి మేఘాలలో ఛానల్లో నేను కనిపించడం అండ్ మేఘన అక్కని డైరెక్ట్గా కలవడం, తనతో కాన్వర్జేషన్, తనతో స్పెండ్ చేసిన టైం అదంతా మంచిగా అనిపించింది. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఇంకా సో అదనమాట. ఇంకా 2025లోకి వెళ్తున్నాం. 2025లో మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా మంచిగా గ్రో అయ్యి సక్సెస్ అయ్యి చాలా చెయ్యాలి. అదంతా మీ సపోర్ట్ వల్లనే అవుతుంది కాబట్టి సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? సో అదనమాట. చాలా మాట్లాడేశాను. ఇంతకీ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఈరోజు 31st నైట్, టైం ఇప్పుడు 8 or 8:15 అవుతుంది అనుకుంటా. సో ఇప్పుడు మేము మా బాబాయ్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇంకా అక్కడికి ఇంకో బాబాయ్ పిన్ని వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా కొన్ని ఫ్యామిలీస్ అందరం గెట్ టుగెదర్ అయ్యి మంచిగా ఈ నైట్ అంతా అందరం కలిసి టైం స్పెండ్ చేసి డిన్నర్ చేసి మేబీ కేక్ కూడా కట్ చేస్తాం అనుకుంటా. కేక్ కట్ చేసినా చేయకపోయినా ఫ్యామిలీ అందరం కలిసి టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్గా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరబుల్ న్యూ ఇయర్. హస్బెండ్ ఇంకా భవిత్, వాడైతే పాపం చాలా క్రాంకీగా ఉన్నాడు. ఇందాకటి నుంచి వాడికి నిద్ర వచ్చేస్తుంది ఒక సైడ్ నుంచి. కానీ అంటే మనం బయటకు వెళ్తాం ఇప్పుడు తినేస్తే అని చెప్పాను అనమాట. వాడికి ఆ బయటకు వెళ్తాం అనేది బాగా గుర్తుపెట్టుకున్నాడు, కానీ తినలేదు. మళ్ళీ ఇంకా మిల్కే ఇచ్చాను, పాలు తాగేసి ఇంకా కిందకైతే తీసుకెళ్లారు. కింద అపార్ట్మెంట్లో కూడా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో డెకరేషన్ అదంతా అవుతుంది అనుకుంటా కింద. సో అక్కడికి తీసుకెళ్తే కొంచెం ఆ క్రాంకీనెస్ తగ్గుతుంది కదా అని చెప్పి మా హస్బెండ్ అయితే కిందకి తీసుకెళ్లారు. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి, ఓకేనా? వన్స్ అగైన్ హ్యాపీ 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 న్యూ ఇయర్. ఇంకా స్టార్ట్ అయిపోయాము. 8:30కి 8:30 9 అయిపోయింది అనమాట స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా ఇంటికి రీచ్ అక్కడ నుంచి మాకు ఏంటంటే 2 hours పడుతుంది. సో కొంచెం ట్రాఫిక్ అదంతా ఉంటుంది కదా. సో ఇంటికి వెళ్ళేసరికి 11:15 అయ్యింది. ఇంకా వెళ్ళిన తర్వాత మొత్తం కొంచెం అందరం కూర్చొని కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత డిన్నర్ అయితే చేస్తాము అందరం కలిసి. తినేసిన తర్వాత మేము ఎగ్జాక్ట్ 12 o'clockకి కేక్ కట్ చేయలేదన్నమాట. అందరికీ కాల్స్ అవన్నీ అందరూ న్యూ ఇయర్ విషెస్ అదంతా చేసుకున్న తర్వాత 12:30 అలా అయిపోయింది అనుకుంటా కేక్ కట్ చేసేసరికి. సో ఇంకా మా పిల్లలు కూడా చక్కగా చాలా ఎగ్జైటెడ్గా ఉంటారు కదా కేక్ కటింగ్ అని అంటే. సో ఇంకా వాళ్ళందరూ చక్కగా కూర్చొని కేక్ అయితే కట్ చేస్తున్నారు. సో అలా కేక్ కటింగ్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయి. మీరు ఎలా మీ ఫ్యామిలీతో స్పెండ్ చేశారా, ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేసుకున్నారా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మేమైతే ఈ ఇయర్కి మా ఫ్యామిలీ అందరం కలిసి ఇలా టైం స్పెండ్ చేస్తూ సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. సో మచ్ ఆఫ్ ఫన్, హ్యాపీనెస్, లాఫ్టర్ అదంతా అనమాట. సో బాగా అనిపించింది. Once more.
ఇంకా మొత్తం కేక్ కటింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా డాన్స్లు అనమాట. సో సాంగ్స్ అదంతా పెట్టుకొని డాన్స్ వేసుకున్నాం. తర్వాత యాక్చువల్లీ వీళ్ళ టీవీకి ఏదో కెమెరా ఇచ్చారనమాట, అంటే సెల్ఫ్ కాస్టింగ్ అలా కూడా అవుతుంది అని. సో అలా క్యాస్ట్ చేయగానే మంచిగా మాకు మేమే కనిపించుకుంటూ అలా అందరం బాగా అనిపించింది. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. సో మంచిగా అనిపించింది అందరం కలిసి అలా ఆ స్క్రీన్ మీద మమ్మల్ని మేమే చూసుకుంటూ డాన్స్ చేసుకుంటూ అలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. సో భవిత్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. భవిత్ ఎలాంటి పర్సన్ అంటే వాడికి కూడా చుట్టూ జనాలు ఇలా పిల్లలు అందరూ ఉంటే వాడికి చాలా ఇష్టం. వాడు ఒక్కడే అలా ఉండిపోతాడు, ఉండడు అని కాదు, బట్ ఇలా ఉంటే వాడికి సందడే అనమాట. చాలా ఇష్టం జనాలు ఇలా పిల్లలు ఉంటే, ఎందుకంటే వాడు మంచిగా ఆడుకోవచ్చు అని ఫీల్ అవుతాడో ఏంటో తెలియదు, కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇంకా ఇక్కడైతే ఇది నెక్స్ట్ డే అనమాట, ఆఫ్టర్నూన్ లంచ్ కోసం మా బాబాయ్ అయితే అందరి కోసం బగారా రైస్ చేస్తున్నారు. సో మంచిగా అనిపిస్తుంది ఇలా ఒక్కొక్కసారి అయినా ఇంట్లో మన హస్బెండ్స్ ఆర్ మగవాళ్ళు మంచిగా వంట చేస్తే బాగా అనిపిస్తుంది అనమాట. నాకు స్పెషల్లీ నాకు ఇష్టం అలా ఎవరైనా వంట చేసి పెడితే. అట్లీస్ట్ వాళ్ళకి అన్నీ మనమే ఇవ్వాల్సి వచ్చినా కూడా అట్లీస్ట్ వాళ్ళు చేస్తాను అనే ఇనిషియేటివ్ నాకు నచ్చుతుంది, నాకు పర్సనల్గా ఇష్టం అనమాట. సో ఇంకా మా బాబాయ్ అయితే బగారా రైస్ చేస్తున్నారు అందరి కోసం. బగారా రైసే కాదు, చాలా లైక్ చికెన్ బిర్యానీస్ అవన్నీ చేస్తారు. సో ఇంకా ఈ రోజుకైతే మా లంచ్ స్పెషల్ బగారా రైస్ విత్ మటన్ కర్రీ చేశారు, ఇంకా గారెలు వేసుకున్నాము, ఇంకా పన్నీర్ కర్రీ, రైస్, రసం. సో ఇవన్నమాట మా లంచ్. సో యాక్చువల్లీ నేను అదంతా రికార్డ్ చేద్దాం అనుకున్నాను, బట్ సడన్గా ఏమైపోయిందంటే భవిత్కి ముందు రోజు నైట్ అంటే 31st నైట్ ఆ కేక్ కటింగ్ అదంతా అయిపోయిన తర్వాత వాడు ఇంకా పడుకోబెడదాం అనే టైంకి చాలా ఏడ్చేసాడు అనమాట. అంటే పాలు తాగినా కూడా ఇంకా ఏడుపు ఆపలేదు, ప్రతి 15-20 మినిట్స్కి ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకో అర్థం కాలేదు, అంటే కడుపు నొప్పి ఏమో అనుకున్నాను నేనైతే. బట్ అగోండి అక్కడ నా పక్కనకి వచ్చింది కదా, సో మా తోటకోడలు అనమాట, సో చెల్లి అవుతుంది. సో తను అన్నది ఎందుకో అక్క ఇలా చెవు పట్టుకుంటున్నాడు, ఏమైనా చెవు నొప్పి ఉంటుందేమో అని. లిటరలీ నాకు పిల్లలకి కూడా ఇయర్ పెయిన్, ఇయర్ ఇన్ఫెక్షన్స్ అవుతాయని నాకు నిజంగా తెలీదు ఇప్పటి వరకు. సో తను అలా అన్న వెంటనే అప్పటి నుంచి నేను కూడా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను, అసలు వాడు ఎందుకు అలా ఏం చేస్తున్నాడు. వాడు పడుకున్న తర్వాత చూసాను అనమాట, ఇయర్ మొత్తం కొంచెం వాటర్ కారుతున్నట్టు అనిపించింది నాకు. సో ఇంకేముంది, ఇదైతే లంచ్ అదంతా అయిపోయిన తర్వాత అనమాట. అప్పటికి మేము వాడిని హాస్పిటల్కి తీసుకొచ్చేసాము. సో అందుకనే కొంచెం రిలాక్స్డ్గా అలా సాంగ్స్ పాడుకుంటూ ఉన్నాము. సో నేను ఆ ముందు నేను ఎందుకు వ్లాగ్ రికార్డ్ చేయలేకపోయానో చెప్తున్నా అనమాట. సో భవిత్కి అలా అయ్యేసరికి ఇంకా మొత్తం అంత అసలు ఏంటో సరిగ్గా అనిపించలేదు అనమాట. అది కూడా Jan 1st అలా అవ్వడం కొంచెం అనిపిస్తుంది కదా, ఎంత మనం నార్మలే అన్ని రోజులు ఒకటే అని అనుకున్నా కూడా ఏంటి ఫస్ట్ ఇలా అయింది అనేది ఒక 10% అయితే మైండ్లో ఉంది మార్నింగ్ నుంచే. ఎందుకు ఏడుస్తున్నాడు అలా. మొత్తానికి హాస్పిటల్కి తీసుకెళ్తే ఇలా ఇయర్ ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పారనమాట డాక్టర్. అంటే అక్కడికి దగ్గరలోనే ఉంది హాస్పిటల్, జనరల్ డాక్టర్ దగ్గరికే తీసుకెళ్ళాం ఫస్ట్ అసలు ఏంటి అని చెప్పి. సో అలా ఇయర్ ఇన్ఫెక్షన్ అయ్యింది అని చెప్పారు. సో వాళ్ళే క్లీన్ చేశారంట కొంచెం, అంటే ఆ పాసిబుల్ అయినంత వరకు క్లీన్ చేశారు. సో క్లీన్ చేయగానే ఇంటికి తీసుకొచ్చినప్పుడే పడుకుని పోయాడు. సో అమ్మయ్య అనిపించింది మంచిగా ఒక 2 hours, బికాజ్ ముందు రోజు నైట్ అంతా ఆల్మోస్ట్ 1 నుంచి 6:30 వరకు వాడు ఎవ్రీ 15 minutesకి ఏడుస్తూనే ఉన్నాడు. లేచి మళ్ళీ వాడిని కుదిరిపించి మళ్ళీ పడుకోబెట్టడం, మళ్ళీ 15 minutesకి లేవడం, ఇలానే అయింది ఆ నైట్ అంతా. ఏంటో మంచిగా అనిపించలేదు. సో మొత్తానికి అలా అయింది. తర్వాత సెట్ అయింది కాబట్టి ఇంకా మళ్ళీ ఫ్యామిలీ అందరం అలా మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ
సో అలా గడిపేసాము. ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము. చాలా టైర్డ్ అయిపోయాము అనమాట. 8:30 9:15 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. వాడికి ఆ బలూన్ అయితే కొన్నాము, కానీ ఏంటో పాపం వాడు ఏం కొనుక్కున్నా జస్ట్ వాడు ముందే అవి విరిగిపోతాయి. సో మొత్తం బ్యాటరీస్ అవన్నీ వచ్చేసాయి. వాడేమో సెట్ చేద్దామని పాపం ట్రై చేస్తున్నాడు. సో అలా అయింది. మొత్తానికి మెడిసిన్స్ అయితే ఇలా కొంచెం ఒక ఇయర్ డ్రాప్, ఇంకా ఒక పెయిన్ అండ్ ఫీవర్ ఏమైనా వస్తే దానికోసం ఒక సిరప్, ఇంకా యాంటీబయోటిక్ అయితే ఇస్తారు కదా. సో ఇవైతే ఇచ్చారు. ఒక 5 to 7 days అయితే మనం వాడాలంట. సో అప్పుడు కొంచెం తగ్గుతుంది అని చెప్పారు. బట్ నెక్స్ట్ డేకి కొంచెం ఫైన్ అనమాట. భవిత్ ఇస్ ఫైన్ అని అనిపించింది. పడుకున్నాడు నిన్న నైట్ మొత్తం బాగానే. అమ్మయ్య అనుకున్నాం అనమాట. సో పిల్లలకి ఏదైనా చిన్నదైతే చాలా బాధ కదా, అంటే వాళ్ళు పాపం చెప్పుకోలేరు. చెప్పుకునే పిల్లలు అయితే పర్లేదు, వీళ్ళు ఇంకా చిన్న పిల్లలు కదా, పాపం ఏంటి ఏం నొప్పో తెలీదు, ఏం తెలీదు. పాపం చాలా ఎంత సఫర్ అయ్యాడో నైట్ అంతా అని పదే పదే నా మైండ్లో అదే వచ్చేదన్నమాట. బట్ థ్యాంక్ గాడ్ హీస్ ఫైన్ నౌ. ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది. లంచ్ కోసం సాంబార్ ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేశాను. సో అదనమాట. న్యూ ఇయర్ అయితే ఇలా ఒకటి అనుకుంటే ఇలా జరిగి మొత్తానికి ఏదైనా మంచిగానే అయిపోయింది. హ్యాపీ. సో అదనమాట. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.